సో ఇన్ని అనిశ్చితలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, తెలంగాణ ప్రజలు పీడింపబడుతుర్రు అని చెప్పేసి తెలంగాణ ఉద్యమము ఇంకా తెలంగాణ వైపు అడుగులు వేసుకుంటూ చాలా అయింది అని అంటారు. అంతేనా? 100%. అది రావణ కాష్టం లెక్క ఎప్పుడు కాలుతూనే ఉన్నది. ఆ లోపట ఆ నిస్సహాయ స్థితి, ఆ పోరాట పటిమ ఎప్పుడు కూడా అరే ఇది ఎప్పటికైనా కానీ మన సపరేట్ ఇది మంట రగులుతుంది, గుండెలు అందరి గుండెల్లో రగులుతుంది. రైట్, ఓకే. ఫైనల్లీ తెలంగాణ తెచ్చుకున్నాం. ఎంతోమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకురు, ఉద్యమకారులు కొంతమంది, మీలాంటి వాళ్ళు మాత్రం జీవితాలను అంకితం చేసి ఇట్లనే ఇక అంటే ప్రజలకే అంకితం చేస్తూ ప్రజల కోసమే నిత్యం పోరాటాలు చేస్తూ ఉద్యమాలు చేస్తూ గడుపుతున్నారు. ఏం ఒరిగింది మీకు, ఏం లాభమైంది మీకు అని అంటే మీరేం చెప్తారు? మేము అనుకున్న తెలంగాణ అయితే సాకారంగానే భౌగోళిక తెలంగాణ మాత్రం వచ్చింది, కానీ నిజమైన తెలంగాణ, నిజమైన భూమిపుత్రులు, ఈ మట్టిలో ఈ కష్టాలు తెలిసినటువంటి వాళ్ళు, ఈ తెలంగాణ ప్రాంతానికి మార్పు తీసుకురావాలటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాధికారంలో గనుక వచ్చి ఉండేది ఉంటే ఇవాళ మళ్ళీ మాబోటలో మళ్ళీ ఇట్లా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడకపోవు. మీలాంటి వాళ్ళే కదా. అంటే ఇప్పుడు సరే, గతంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు, 10 ఏళ్ళు గడిచిపోయింది. ఆ 10 ఏళ్ల కాలంలో మీరు తిరుగుబాటు చేసిర్రు, కేసీఆర్ పరిపాలన వ్యతిరేకించారు, స్కూళ్ళల్లో పోయిర్రు, బళ్ళల్లోకి పోయిర్రు, ప్రతి చోట మీరు ఉద్యమాలు చేసుకుంటూ ఇవాళ కాంగ్రెస్ను అధికారం తెచ్చేందుకు మీరు కొంత భాగస్వాములు అయ్యారు. సో వాట్ ఈస్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ది ఏమనిపిస్తుంది ఇప్పుడు మీకు? కేసీఆర్ విషయం కాడికి వస్తే కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి నుండే ఈయన అధికారం గురించే వచ్చిండు, తెలంగాణ పెద్ద మార్పు తీసుకొస్తారనేది లేదు అనేది అప్పుడు చెప్పిందే. ఇప్పుడు కాంగ్రెస్ మీద కూడా హోప్స్ ఏం లేవు. కేసీఆర్ మీద వ్యతిరేకమైనటువంటి ఓటు మాత్రమే వచ్చింది, కానీ అట్లీస్ట్ కాంగ్రెస్ యొక్క దమనకాండ చూసిన తర్వాత టిఆర్ఎస్ దమనకాండ చూసిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన ముఖ్యమంత్రి అన్న కానీ నిజంగా తెలంగాణ ప్రజలకు ఏమైనా చేస్తాడు, కొద్దిగా వయసు రీత్యా కూడా కొద్దిగా తక్కువనే ఉన్నట్టే. ఈయన కూడా ఎట్లయితే ఆయనే చంద్రబాబు దగ్గర రామారావు దగ్గర పాఠాలు నేర్చుకున్నాడో రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు రాజకీయాలు, చంద్రబాబు బై ప్రోడక్ట్ అన్నట్టుగానే ఈయన కూడా సేమ్ అట్లనే చేస్తా ఉన్నాడు. సో ఏదైతే మార్పు ఇవాళ మళ్ళీ అదే ధర్నా చౌకులు కావచ్చు, ఎక్కడ పోయినా కానీ మన అదే నినాదాలు, హక్కుల గురించి కొట్లాడు, ఆఖరికి ఉద్యమకారులు, చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా చేస్తాను కనీసం ఐడెంటిఫై కూడా 1200 కుటుంబాలు అని చెప్పినటువంటి ఇంతకుముందు కేసీఆర్ అసెంబ్లీలో చెప్తే ఈయన కూడా సేమ్ 1200 చెప్పిండు. మరి ఆ లెక్కేది నాయన అంటే 600 మందికే ఇచ్చిండు, మిగతా 600 మందికి రాగానే వాళ్ళని ఆదుకుంటా అన్నాడు. ఆ మిగతా 600 మంది యాడున్నారో లిస్టు చూపి నాయన అంటే వీళ్ళు ఎంక్వైరీలు చేయలేదు. ఇప్పుడు ఒక్క కుటుంబానికి కూడా కొంతమంది తీసుకొచ్చి అప్లికేషన్లు ఇస్తే కూడా వాళ్ళని కూడా ఇప్పటిదాకా ఈ ముఖ్యమంత్రి కన్సిడర్ చేయలేదు. ఈవెన్ ఉద్యమకారులకు 250 గజాలు ఇచ్చి నెలకు 25,000 రూపాయలు ఇచ్చి గుండెలో పెట్టుకొని సాదుకుంటాం, మేము ఆదుకుంటాము అని అన్నారు. ఆదుకునుడు కాదు, వాళ్ళు రోడ్ల మీద పాదయాత్రలు చేసి మొత్తుకుంటూ మీటింగ్లు పెట్టి మొత్తుకున్నా కానీ అసలు పట్టించుకునే పాపన పోతలేదు ఇప్పుడు. రైట్, ఓకే. అంటే మీరు స్పెషల్గా ఈ ఎవరైతే ఆత్మబలిదానాలు చేసుకొని చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి పోవడం, పరామర్శించడం, వాటి బాగోలు తెలుసుకోవడం, కొంతమంది మీరు కూడా స్వతహాగా డబ్బులు కూడా ఇస్తున్నారు అని చెప్పేసి నేను విన్నా. ఇవన్నీ నిజమేనా? 69లో చనిపోయినటువంటి కుటుంబాలకు బహిరంగంగానే ఆర్ట్స్ కాలేజ్లో ఠాగూర్ ఆడిటోరియంలోనే బహిరంగంగా నేను నెలకు 1000 రూపాయలు బతుకున్నటువంటి వాళ్లకు అప్పటిదాకా చనిపోయేంత వరకు ఇచ్చుకుంటూ వచ్చిన. కానీ నేను ఐడెంటిఫై చేసేందుకు అసలు దాని మీద రీసెర్చ్ చేస్తే 54-55 పేర్లు దొరికినాయి. కానీ అరౌండ్ 17-18 అంత మందికి మాత్రం అప్పటికి బతుకున్నటువంటి వాళ్ళకి మాత్రం వాళ్ళు చచ్చిపోయేదాకా ఇచ్చినాం. తర్వాత కూడా ఆ కుటుంబాలతో చాలా వాళ్ళే కాకుండా మొన్న చనిపోయిన కుటుంబాలతో కూడా చాలా మందితోటి నేను 1-on-1. ఇవన్నీ ప్రభుత్వాలు చేయాల్సిన పనులు కదా, పృథ్వీరాజ్ ఎందుకు చేస్తుండో అంటే నా ఆత్మతృప్తి. అది తెలంగాణ నేను కాదు, తెలంగాణ మీద వాళ్ళు వేసినటువంటి మనం బాకీ ఉన్నాం వాళ్ళకు. ఈ తెలంగాణ గురించి, తెలంగాణ భవిష్యత్తు గురించి వాళ్ళ జీవితాలు మనంగా పెట్టి నష్టపోయారు కదా, ఆ కుటుంబాలు నష్టపోయారు కదా, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉండాలి కదా. అట్లీస్ట్ నాతో దోసింది నేను చేసిన 2007లోనే స్టార్ట్ చేసినాం అది మేము ఠాగూర్ ఆడిటోరియంలో. భీమ్ సింగ్ నుంచి కాశ్మీర్ నుంచి తనను పిలిచి, బీహార్ నుంచి ఒక ఎంపీని పిలిచి ఇక్కడ ఆ గోపాల్ కిషన్ అన్న వారు కూడా ఆ రోజు ఉండే. సో చనిపోయిన వరకు అప్పుడు మేము 1000 రూపాయలు ఇచ్చినాం. గవర్నమెంట్ అప్పుడు 200 ఏదో పెన్షన్ ఇచ్చేదట మీతోలకు, ఈ కుటుంబాలకు కాదు. కుటుంబాలను ఆంధ్ర పాలకులు ఎవరు పట్టించుకోవాలి, ఆ లిస్టే లేదు, లిస్టే ఒడగొట్టిరు మొత్తం. సో తర్వాత చనిపోయినటువంటి వాళ్ళని కూడా మాకు తోసినంత మటుకు వ్యక్తిగతంగా చేసినాం. మనకి వాళ్లకు ఆలోచన ఉండేదంటే చేస్తుండ్రు కావచ్చు, వాళ్ళు చేయలేదు. కానీ ఇప్పుడు ఈ వచ్చిన ముఖ్యమంత్రి మాత్రం ఆ కుటుంబాలను అందరిని ఆదుకుంటా అని చెప్పి కనీసం వాళ్ళకు వైద్యం కూడా ఇప్పియలేని పరిస్థితి ఉండే. ఈ ముఖ్యమంత్రి అంత డైలాగులు కొట్టే కాడికే పరిమితం అయిపోయినాడు. మొన్న చాకలైలమ్మ మనవాడు ఎలక్షన్స్ రామచంద్ర గారు దాదాపు 20 ఏళ్ల పైన సర్పంచ్ ఉండే పాలకుర్తికి. ఈ ముఖ్యమంత్రి మొన్న ఎలక్షన్స్ కాకముందు రేవంత్ రెడ్డి తన పక్క కూర్చోబెట్టుకొని పెద్ద మాటలు మాట్లాడి నేను అమరుల కుటుంబాలను కూడా నేను ఆదుకుంటా, నేను ఈ
ఈ ఆత్మ శాంతిగా జరుగుతలేదు వాళ్ళకు, ఆ కుటుంబాలకు. వీళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తా అని సాకలైలమ్మ మనవాన్ని పక్క కూర్చోబెట్టుకొని నేను ఉన్నా మీకు అండగా అని చెప్పని ఓట్లు దండుకునే దాకుండి ఆయన అనారోగ్యంతో ఉన్నాడని చెప్పి ఎన్నిసార్లు చెప్పంపినా కానీ 3 సార్లు ఆయన మనవరాలు అంటే ఆయన కొడుకు భార్య వచ్చి ఇక్కడికి వచ్చి ఆయన ఇంటి ముంగట పడిగాపులు కాసినా కానీ కనీసం ఇంటర్వ్యూ కూడా ఇయ్యలే. మొన్న తెలంగాణ తల్లి విగ్రహం అని సెక్రటరియట్ లో పెట్టిండు కదా, ఆ పెట్టిన రోజు కన్నా ముందు రోజు కూడా ముఖ్యమంత్రి గడపకాడికి వచ్చి నా భర్తకు యాక్సిడెంట్ అయింది 3 నెలల నుంచి ఇంట్లో ఉన్నాడు, మరి నా మామకు అంటే సాగలైన మనవాడు రామచంద్ర గారికి అనారోగ్యంతో ఉన్నారు, వైద్యం ఇప్పియండి అని. ఆమెకే నీకు మహిళా కమిషన్ మెంబర్ చేస్తామని చెప్పేమో పక్కకు ఉన్నప్పుడేమో అద్భుతమైన ఉపన్యాసం దంచిండి ముఖ్యమంత్రి. నేను పోయిన వాళ్ళ ఇంటికి పోయినా, మాట్లాడినా, చెప్పంపినా ముఖ్యమంత్రి గారికి చెప్పంపిన, వాయిస్ కూడా ఇచ్చిన బయటికి. వారం రోజుల్లో కూడా నేను అనుకోలేదు, వారం రోజుల్లో కూడా ఆ రామచంద్ర గారు చచ్చిపోయాడు. ఒక్క టెలిఫోన్ కాల్ ముఖ్యమంత్రి చేసి, లేకపోతే ఆయన మంత్రి మండలి ఎవరైనా కావచ్చు, ఆ లోకల్ ఎమ్మెల్యేనా కానీ ఒక్క టెలిఫోన్ కాల్ చేసి ఏదో ఒక హాస్పిటల్ కానీ కేసేది ఉంటే నేను చెప్పిన తర్వాత వారం రోజులు బతికిండు. నేను పోయిగా పట్టుకొచ్చి ఇంకెక్కడన్నా అడ్మిట్ చేద్దాము అని నేను అనుకున్నా, అదేదో ఇష్యూ చేస్తున్నాడు అనవసరంగా వ్యక్తిగతంగా చేస్తున్నాడు అనుకుని ఎక్కడన్నా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తారేమో అనుకుని నేను కూడా చనిపోతానని అనుకోలేదు, కానీ చనిపోయాడు. అంటే కనీసం నీ పక్క కూసబెట్టుకొని మాట్లాడినటువంటి ఆయన కూడా ప్రమాదం వచ్చి నిన్ను పైసలు అడగలే వాళ్ళు, నీ కమిటీ మెంబర్ నువ్వు ఇస్తవో సస్తవో తర్వాత సంగతి, కానీ వైద్యం ఇచ్చి కాపాడలేనటువంటి నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అంటే వీళ్ళకు కంప్లీట్ గా పట్టింపు లేదు. ఈ ముఖ్యమంత్రికి గింత కూడా పట్టింపు లేదు. ఈ కుటుంబాలు సర్వనాశనం కానీ ఎటన పోని. ఉద్యమకారులు ఉద్యమం గురించి మాట్లాడితే ఆయన అసలు రంగు బయటపడుతుందేమో అనుకుంటుండేమో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అందుకనే వీళ్ళని పట్టించుకుంటలేడు. నువ్వేడున్నావా అని చెప్పండి ఇలా మేము అడుగుతున్నాం, అడగాల్సిన పరిస్థితి వస్తున్నది. మొన్నదాకా మేము మాట్లాడలే, సైలెంట్ ముఖ్యమంత్రి కదా చేస్తారు కదా, కానీ శవాలు వాళ్ళు కనీసం వైద్యం ఇయ్యలేని సిచ్యువేషన్ లో శవాలు అయితే వెళ్తుంటే మాట్లాడుకుంటే ఎట్లా మాట్లాడాల్సింది. అందుకే ఈ సమస్యలన్నీ తెలంగాణలో ఇప్పటికీ ఆత్మహత్యలు జరుగుతున్నాయి.